నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. కనెక్టివిటీని పెంచడం ద్వారా లాజిస్టిక్ హబ్ గా శ్రీకాకుళంను మార్చుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లా కేంద్రం పెద్దపాడు దగ్గర చెన్నై కలకత్తా నగరాలను కలిపే కీలకమైన జాతీయ రహదారిలో కల్వర్ట్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. 4,64,00,000 నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ కల్వర్ట్ ను 2 నెలల్లోగా పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ కల్వర్ట్ నిర్మాణం లేక స్థానికులకు, వివిధ సంస్థల యాజమాన్యాలకు వర్షకాల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ దీర్ఘకాలిక సమస్యలకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వతంగా ఇబ్బంది లేకుండా చేసేందుకు తాను అనేక ప్రయత్నాలు చేశానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి దృష్టిలో సమస్య తీవ్రతను ఉంచి నిధుల విడుదల దిశగా విజయం సాధించామని తెలిపారు. 2 నెలల్లోనే పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గతంలో ఎన్డీఏ హయాంలో నాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి దివంగత ఎర్రంనాయుడు గోల్డెన్ ప్రాజెక్టును ఆనాడు జిల్లాకు సాధించి పెట్టారని, 4 వరుసల జాతీయ రహదారి ఆనాడు నిర్మాణం జరగడంతో అభివృద్ధి దిశగా ఆనాడు బలమైన అడుగులు సిక్కోలు జిల్లా వేసిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. తన తండ్రి ఆశయానికి కొనసాగింపుగా తాను ఆ 4 వరుసల జాతీయ రహదారిని 6 వరుసల జాతీయ రహదారిగా మార్చుతానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నుండి తిరుపతికి రైలు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, ఎన్హెచ్ఏఐ అధికారులు, కూటమి శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. వాటర్ లాగింగ్ తాలూకా సమస్య వల్ల రాకపోకలు చేస్తున్నటువంటి ట్రాఫిక్ కి, స్థానిక ప్రజలకి, ముఖ్యంగా హైవే సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలకి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి, కంపెనీస్కి అందరికీ కూడా చాలా ఇబ్బంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా ఎప్పుడు చిన్న వర్షం పడినా సరే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ నీటి తాలూకా సమస్య మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని ఈటీవీతో సహా అన్ని కథనాల వాళ్ళు కూడా హైలైట్ చేశారు. ఈ యొక్క సమస్యని ప్రయారిటీగా తీసుకొని ఎన్హెచ్ఐలతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీనికి కేవలం టెంపరరీ సొల్యూషన్ కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనం అందించాలనే ఆలోచనతో ఎన్హెచ్ఐ వాళ్ళతో సుదీర్ఘంగా చర్చ జరిపి కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు కూడా తెలియజేస్తే ఈరోజు 4,64,00,000 రూపాయలతో ఇక్కడ డ్రైన్స్ను కూడా వెడల్పు చేసి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఎంతవరకు కెపాసిటీ వాటర్ లాగింగ్ అక్కడ అవుతుందో అది ఎక్కడా కూడా ఉండిపోకుండా దాన్ని పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఈ యొక్క ట్రైన్స్ అన్నిటిని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలోని రాగోలు పంచాయతీ పరిధిలోని రాయపాడు గ్రామ ప్రజలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. మరిడమ్మ పుట్ట నుండి జెమ్స్ హాస్పిటల్ వరకు సుమారు 46 లక్షల వ్యయంతో నిర్మించిన కనెక్టివిటీ రోడ్ ఈ రోజు ఘనంగా ప్రారంభించబడింది. ఈ అభివృద్ధి కార్యక్రమం కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ సమన్వయంతో విజయవంతంగా పూర్తయింది. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు రాయపాడు గ్రామ ప్రజలు సమీప వైద్య సేవలు పొందటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో సరైన రహదారి లేకపోవటం వల్ల రోగులను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం కష్టంగా మారేది. ఇప్పుడు ఈ రహదారి అందుబాటులోకి రావడంతో ఈ సమస్యకు పూర్తిగా చెక్ పడింది. ఈ రోడ్డు ప్రారంభంతో గ్రామానికి రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడటమే కాకుండా అత్యవసర వైద్య సేవలు వేగంగా అందుబాటులోకి రానున్నాయి. గ్రామ అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వసతులను ప్రజల్లోకి తీసుకువెళ్లి అడ్మిషన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కోన రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పొందూరు పట్టణంలోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో అడ్మిషన్ల పెంపు, నూతన విద్యా విధానంపై నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో ప్రైవేటుకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్యా బోధన, అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే నువ్వు ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటే నీకు ఆ 15,000 నీకు తిరిగి మిగిలు.
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 15,000 నీకు మిగులు అంటే నీ ఆదాయం, ఇంటి ఆదాయం పెరుగుతుందా తరుగుతుందా? అవసరం ఉందా అసలు? పోనీ అవసరమైతే అంతైనా ఖర్చు పెట్టాలి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ఉంటుంది, నాణ్యమైన భోజనం ఉంటుంది, నాణ్యమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా మంచి ఎన్విరాన్మెంట్తో ఉన్నాయి. కాబట్టి మీ పిల్లాడిని కూడా ఈ సంవత్సరం తీసుకొచ్చి 5వ తరగతిలో 4వ తరగతిలో గవర్నమెంట్ పాఠశాలలో చదివించి ఏమ్మా చేస్తావా ఏమ్మా? ఉత్తరాంధ్ర రైతాంగం దశాబ్దాల కళ అయిన నేరడి బ్యారేజ్ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా సాకారం కాబోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సుమారు 50 ఏళ్ల ఆరాటానికి ఎట్టకేలకు మోక్షం లభించిందని, కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఆయన ఉద్ఘాటించారు. నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో నందిగాం మండల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పలు కీలక అంశాలను వెల్లడించారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు కళ అని, ఆ ఆశయాన్ని నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అచ్చెన్నాయుడు భావోద్వేగంతో పేర్కొన్నారు. నేరడి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం ఒక చారిత్రాత్మక విజయమని, ఇందుకోసం తాను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పెద్దలతో నిరంతరాయంగా సంప్రదింపులు జరిపారు. ఆ కృషి ఫలితంగానే నేడు సమస్య పరిష్కార దిశగా అడుగులు పడ్డాయని తెలిపారు. ప్రాజెక్టు పనుల కోసం ప్రాథమికంగా 60 కోట్ల మంజూరుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలనలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని మంత్రి మండిపడ్డారు. 2010లో ట్రిబ్యునల్ ఏర్పాటుతో పరిష్కారం మొదలైతే 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేశారని గుర్తు చేశారు. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వం కనీస ప్రయత్నం కూడా చేయకుండా జిల్లా ప్రయోజనాలను పక్కన పెట్టిందని విమర్శించారు. సహకార రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కేవీఎస్ రవికుమార్ తెలిపారు. జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ 61వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిబిఈఎఫ్, ఏఐబిఈఏ యూనియన్లు ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కేవీఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి బైక్ ర్యాలీని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నామని తెలిపారు. 16 మంది ఉద్యోగులు ఈ నెల 13 నుండి 18 వరకు 13 జిల్లాల వ్యాప్తంగా 1300 కిలోమీటర్లు పర్యటించి ప్రజలను, రైతులకు సహకార బ్యాంకుల ప్రాముఖ్యత, ప్రాధాన్యత, అందించే సేవలు వివరిస్తూ ఈ ర్యాలీ సాగుతుందని చెప్పారు. సహకార బ్యాంకుల బలోపేతం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతుల ప్రగతికి అత్యంత కీలకమని తెలిపారు. ఆధునిక సాంకేతికత, మెరుగైన పాలన, పారదర్శకమైన రుణాల వసూలు, ప్రభుత్వ మద్దతుతో ఈ బ్యాంకులు ఆర్థికంగా స్థిరపడగలవని చెప్పారు. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకు నిబంధనలు పాటిస్తూ గ్రామీణ సేవలను విస్తృతం చేయడం ద్వారా సహకార రంగాన్ని పటిష్టం చేయవచ్చని పేర్కొన్నారు. సహకార రంగ బలోపేతం చేసేందుకు, ప్రజలకు భాగస్వామ్యం చేస్తూ ఆదాయం పెంచుకునేందుకు ఈ యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్వీఎస్ జగదీష్, మురళి, కామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంతో మన కార్మికులు అందరూ మన ఎంప్లాయీస్ అంతా చాలా సంతోషించారు. అలాగే మన పిఎల్ఎస్ కూడా మనం 25 రోజులు గత సంవత్సరం మనం ఇచ్చిన తర్వాత ఇచ్చాము. చాలా మంది ఇవ్వలేదు కానీ మనం ఇచ్చాం. ఎందుకంటే మన బ్యాంక్ ఎంప్లాయీస్ని అలాగే పంచాయతీలు కూడా చాలా మందికి గట్టిగా ప్రెజరైజ్ పెడుతున్నాం. అందరూ కూడా చాలా మీటింగ్లు కూడా చేసాం. మన జిల్లాకు సంబంధించి ఎన్నో మన బ్రాంచ్ మేనేజర్తో కానీ, సీఈఓలతో కానీ, సీనియర్ అధికారులతో కానీ అందరితో మీటింగ్ చేసి ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాం 2-3 సార్లు. దానివల్ల అవగాహన పెరిగింది, చైతన్యం పెరిగింది. ఇవాళ బ్యాంకు కూడా పురోభివృద్ధి దిశగా తీసుకెళ్ళి ఇవాళ మంచి లాభాలు ఇచ్చే పరిస్థితి ఇవాళ మన బ్యాంకింగ్ వ్యవస్థకి వచ్చింది. మరి అలాగే భవిష్యత్తులో కూడా మరింత కష్టపడి మన బ్యాంకును పైకి తీసుకువెళ్ళి మంచి డెవలప్మెంట్ దిశగా తీసుకువెళ్తే మంచి జరుగుతుంది ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా అవగాహన చేయడానికి చేస్తున్న ప్రయత్నానికి నా తాలూకా కృషి ఎప్పుడూ సహకారం ఉంటుందని ఆశిస్తూ మన అవకాశం ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడుపై వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ చేసిన వ్యాఖ్యలు సరికాదని టీడీపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో బాబ్జీ మాట్లాడుతూ దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు మృతిలో అచ్చెన్న హస్తం ఉందని పేరాడ తిలక్ మాట్లాడడం సబబు కాదని తెలిపారు. రాజకీయ ఉనికి కోసమే తప్పుడు ప్రచారాలు చేయడం తగదని చెప్పారు.
అర్చన చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందన్నారు. గతంలో బొత్స ధర్మానలు వైసీపీ అధినేత జగన్పై చేసిన వ్యాఖ్యలు నిజం కాదా అని ప్రశ్నించారు. టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి వార్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన పేరాడ తిలక్ సిక్కోలు అభివృద్ధి ప్రదాత అచ్చెన్నపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. 20 ఏళ్లుగా కింజరాపు కుటుంబాన్ని ఓడించలేక మతి భ్రమించి మాట్లాడుతున్నారని, దమ్ముంటే గెలిచి చూపించాలని చౌదరి బాబ్జీ సవాల్ విసిరారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రధాన విజయరాం, మాజీ డీసీసీబీ చైర్మన్ సింతు సుధాకర్, మాజీ టీడీపీ ఉపాధ్యక్షుడు చిట్టి మోహన్, నగర మహిళా అధ్యక్షురాలు పిరియా మాధవి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయాన చెల్లెలే చెప్తుంది, మావిగన్ ఏంటి మీ మావిగన్ కట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తారు, ఏంటి మీ దౌర్భాగ్య పరిస్థితి. 11 స్థానాల్లో ఉన్న మీరు ఈరోజు అది కూడా పూర్తిగా కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితిలో మీరు ఉంటారు. ఎందుకైనా మంచిది, మీరు మీ మనుగడ కోసం మేమేంటంటే చట్టాన్ని మా చేతిలో కానీ చట్టానికి మీరు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితులకు, మీరు మాట్లాడిన మాటలకి, మీరు మాట్లాడిన వ్యవహారంకి ఎక్కడైనా అనుకోబనుకు ఉందా, ఏదైనా ఉందా? పిల్లాడి గారి మీద మీరు విమర్శలు ఇస్తారా? అసలు వాళ్ళ దగ్గర మీరు విమర్శించే హక్కు మీకు ఏటుంది? అసలు ఈ జిల్లాలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా కింజరాబాద్కి విమర్శించే ఇది విలువ లేదు. అలాగే బాబ్జీ గారు ముందు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. ఆ తర్వాత తదనంతరం అది మహిళ అవ్వడం వల్ల ఆయన భార్యకు వచ్చింది. అది పద్ధతిగా వచ్చింది తప్ప ఏదో అలా చేశారు ఇచ్చింది ఏం కాదు. అలాగే కలిసిరెడ్డి గణపతి గారు ఎంపీ గారికి, కలిసిరెడ్డి అప్పలనాయుడు గారికి అలాగే ఏ విధంగా వచ్చో ప్రశ్నలు తెలుసు, నాయకులకు అర్థం తెలుసు. ఆయన దీని మీద ఆయన కలిసింది తప్ప ఏదో ఈ మటర్లు చేశారు అందుకే వీళ్ళకి వచ్చిందనే తప్పుడుదాల భావాలు కానీ మాట్లాడితే రానున్న రోజుల్లో మీకు ఆ 11 సీట్లు దాకా మీకు ప్రజలు ఎవరు కూడా గుర్తించరు. ఇదందరూ ప్రజలు గమనిస్తారని మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఇలా చౌకబారిని విమర్శలు చేయరాదని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఆరోగ్యకర ఆహారానికి వేదిక సిక్కోలు సేంద్రియ సంత అని, జిల్లావాసుల ఆరోగ్యమే మా లక్ష్యంగా, ఆహారమే ఆరోగ్యం అనే సిద్ధాంతంతో సిక్కోలు సేంద్రియ సంత నిర్వహిస్తున్నామని సేంద్రియ ఉత్పత్తిదారులు భాస్కర్ రవి తెలిపారు. శ్రీకాకుళం నగరం స్థానిక 80 ఫీట్ రోడ్లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ప్రజలను ఆలోచింపచేస్తోంది. ఈ సందర్భంగా భాస్కర్ రవి మాట్లాడుతూ, రైతులు స్వయంగా పండించిన పంటలను నేరుగా ప్రజలకు అందించడం ఆనందంగా ఉందని, సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులను ఒక వేదికపైకి తీసుకువచ్చి వారి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఈ సంతను నిర్వహిస్తున్నామని, రైతులు స్వయంగా పండించిన పంటలను మధ్యవర్తులు లేకుండా ప్రజలకు అందించడంతో రైతులకు మంచి ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుతాయని తెలిపారు. ఈ సంత ప్రతి నెల 2వ ఆదివారం, 4వ ఆదివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని, పట్టణానికి చెందిన అనేక మంది ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి ఈ సేంద్రియ సంతను సందర్శిస్తుంటారని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ప్రజలు సేంద్రియంగా పండించిన కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, ఇతర ఉత్పత్తులను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మార్కెట్లో సాధారణంగా లభించే రసాయనాలున్న పంటలతో పోలిస్తే ఇక్కడ లభించే ఉత్పత్తులు పూర్తిగా సహజ పద్ధతుల్లో పండించబడతాయని రైతులు వివరించారు. ఆరోగ్యం ప్రతి మనిషి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది మనకి హోటల్లోకి వెళ్ళో లేకపోతే ఎక్కడ డిపార్ట్మెంట్ స్టోర్స్కి వెళ్తే ఇలాంటి ఐటమ్ దొరకదు. దానివల్ల మనకి హానికరం తప్పించి వేరే ఉపయోగాలు ఏంటో ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే మన హెల్త్ బాగుంటుంది. వీళ్ళకి మనం ఏదో ఒక విధంగా హెల్ప్ చేసే ఆలోచన కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్పందించి ఇక్కడికి వచ్చి కొని వాళ్ళ హెల్త్ వాళ్ళకి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అందరూ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇవి స్టాల్స్లో అందరూ కూడా కొనుక్కొని వాళ్ళ ఇంట్లో వండుకోవాలని, ఆ హెల్త్ శుభ్రంగా నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గానుగు నూనెలు, బెల్లం అన్ని ఆర్గానిక్గా గ్రో చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇది శ్రీకాకుళం వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్. ఇప్పుడు హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఆర్గానిక్ అన్నీ చాలా సేల్ అవుతాయి. వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసినట్లు అవుతుంది. అదర్ దాన్ ప్లాస్టిక్ వీటికన్నీ ఖర్చు పెట్టే బదులు ఫుడ్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నైరా పిల్లలు కూడా ఉన్నారు. మన టెర్రస్ గార్డెనర్స్కి యూజ్ అయ్యే అన్ని ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. 9th స్టార్లో లహరి అని ఉంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. అలా 1st స్టార్లో సీడ్స్ ఉన్నాయి. అలా సో మెనీ ఐటమ్స్ ఉన్నాయి. డూ విజిట్ ఆర్గానిక్ సంతా మేళా. థ్యాంక్ యూ. హరిత మహోత్సవం టీమ్ అండ్ పీడియాట్రిక్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సిక్కోలు సంత జరుగుతుంది.
ఇది బృందావన్ ఫంక్షన్ హాల్ పక్కన ఇక్కడ ఎంటీ స్పేస్లోని ఇది ప్రతి సెకండ్ అండ్ ఫోర్త్ నా ఈ సంత జరుగుతుందన్నమాట. ఇక్కడ కంప్లీట్ ఆర్గానిక్ వెజిటబుల్స్, కూరగాయలు, పప్పు ధాన్యాలు, బియ్యం, ఇలా రకరకాల ఆర్గానిక్ వస్తువులు అన్నీ దొరుకుతున్నాయి, ఆయిల్స్ కూడా. సో అందరూ ఈ సంతకు విజిట్ చేసి ఎంత చక్కగా పండిస్తున్న ఫార్మర్స్ అందరికీ చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సామాన్య ప్రజలు వారి బాధలను విన్నవించుకొని వాటి పరిష్కారానికి ఎంతో వ్యయ ప్రయాసలు చేకూర్చి జిల్లా కేంద్రానికి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కోరారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే గ్రీవెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరవేసే బృహత్తర కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా చేయాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుత వేసవిలో త్రాగునీరు సమస్యలు లేకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా జలజీవన్ మిషన్ తో పాటు ఇతర పథకాల నుండి నిధుల కేటాయింపు చేశామని, జిల్లాలో ఎక్కడా త్రాగునీరు సమస్య లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని, రెవెన్యూ క్లినిక్ లో రీసర్వేలో జరిగే అవకతవకలు పరిష్కరించాలని, డీపట్టా భూములకు సంబంధించి క్రయ విక్రయాలకు అవకాశం కల్పించాలని కోరుతూ వినతులు వచ్చాయి. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ వినతులు వచ్చాయి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయా సమేత అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. చైత్ర బహుళ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల వచ్చే ఏకాదశికి సూర్యనారాయణ స్వామి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. విద్యాశాఖను పూర్తిగా భ్రష్టు పట్టించి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిర్దేశిత సమయంలోగా ఫీజు చెల్లించకపోతే వడ్డీతో కలిపి దాన్ని చెల్లించాలనే కొత్త విధానానికి కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితిని బట్టి విద్యా సంవత్సరం ప్రారంభంలోనో, మధ్యలోనో, చివరిలోనో ఫీజులు చెల్లిస్తుంటారు. ఆర్థిక భారంతో సతమతమవుతున్న వీరిని గుండెల్లో గుచ్చే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ఫీజులు చెల్లించాలని గడువు విధించడం, నిర్దేశిత సమయంలోపు చెల్లించకపోతే వడ్డీ విధిస్తామని చెబుతుండటంతో తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు నేడు పనులు, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ ఆపేస్తున్నారు. అన్ని రంగాలలోనూ తిరోగమనమే. చంద్రన్న పాలనలో మహిళలకు దక్కింది శూన్యమని తెలిపారు. నేను సైతం జేసీఐ సేవలకు సై అని క్రాంతి నాయుడు జ్యువెలర్స్ అధినేత ఎం సత్యవతి తెలిపారు. స్థానిక అరసవల్లి కోడలిలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఆమె సహకారం అందించి దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేసి మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి సేవలను పలు పత్రికల్లో చూస్తున్నామని, ఆమెకు సహకరిస్తున్న జేసీఐ వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్, ఇతర సభ్యుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏఎస్ఐ అరుణకుమారి ప్రజాసేవతో పాటు సామాజిక సేవలో నిమగ్నమవుతున్నారని, ఆమెకు స్ఫూర్తిగా తీసుకుంటూ సమాజ సేవలో ఈరోజు భాగమయ్యారని తెలిపారు. ఏకధాటిగా ఈ చలివేంద్రం కొనసాగించాలని, అందుకు నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. క్రాంతినాయుడు జ్యువెలర్స్ షాపు ఓనర్ గారైన సత్యవతి గారు ఈ యొక్క మజ్జిగ పంపిణీ స్పాన్సర్ అనేది ఈరోజు చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు అందరూ కూడా మండలి రవి గారు, మా ప్రెసిడెంట్ గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, అలాగే అందరూ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి. ఇలాంటి కార్యక్రమంలోన మేము పార్టిసిపేట్ చేయడం అనేది మేము నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకి ఇక్కడికి రోజు వచ్చి ఇక్కడ ఒక మజ్జిగ కేంద్రం ఉంది అని ప్రజలు గుర్తిస్తున్నారని అంటే దీనికి వచ్చే స్పందన ఆ విధంగా ఉంది.
డైలీ ఇక్కడికి అందరూ వచ్చి మజ్జిగని తాగుతున్నారు. ఇదే కార్యక్రమం ఇలా కంటిన్యూగా కొనసాగిస్తారండి. అది అంతదాకా వీలైతే అంతదాకా కంటిన్యూగా కొనసాగిస్తారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.